అందరికీ నమస్కారం. కర్కాటక రాశివారికి మే 17, 18, 19 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారంటేనే ఓ అందమైన అనుభూతి. మీలో ఉండే ప్రేమ, ఆప్యాయత, కుటుంబం పట్ల మీకున్న అంకితభావం చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. జ్యోతిష్యం ప్రకారం మీ రాశ్యాధిపతి అయిన చంద్రుడు మీకు సున్నితమైన మనస్సు, లోతైన భావోద్వేగాలు, ఇతరుల పట్ల కరుణ వంటి అద్భుతమైన గుణాలను ప్రసాదిస్తాడు. మీరు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. మీ చుట్టూ ఉన్నవారి కష్టసుఖాలను మీవిగా భావిస్తారు. ఇల్లు స్వర్గంలా ఉండాలి అనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సంతోషం కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ ఆత్మీయత, ఆదరణ ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. కర్కాటక రాశివారి వ్యక్తిత్వం ఓ ప్రవహించే నది లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో భావాల అలజడి ఉంటుంది. మీరు చాలా సృజనాత్మకమైన వాళ్లు. కళల పట్ల మీకు అమితమైన ఆసక్తి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి వాటిలో మీ ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. ఇతరుల మనసులోని బాధను అర్థం చేసుకునే శక్తి మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. మీరు మంచి సలహాదారులు కూడా. అయితే మీ సున్నితత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెట్టవచ్చు. కాని అదే మీ బలం కూడా. ఆ సున్నితత్వమే మిమ్మల్ని మరింత మానవత్వం ఉన్నవారిగా, ప్రేమమూర్తులుగా తీర్చిదిద్దుతుంది. ఇక మీలోని సహజసిద్ధమైన పోషణ గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ ఉన్నవారి బాగోగులు చూడటంలో మీరు ముందుంటారు. మీ ఇంట్లో అతిథులకు చేసే మర్యాదలు చూస్తే ఇంత ఆప్యాయతనా అని ఆశ్చర్యపోతారు. మీ జ్ఞాపకశక్తి కూడా చాలా గొప్పది. పాత విషయాలను కూడా చక్కగా గుర్తుంచుకుంటారు. మీరు సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. పైకి కాస్త సిగరిగా, అంత త్వరగా కలవనట్టుగా అనిపించినా ఒక్కసారి మీతో స్నేహం కుదిరితే జీవితాంతం ఆ బంధాన్ని నిలుపుకుంటారు. మీలోని ఈ అంతులేని ప్రేమ, దయ, బాధ్యతాయుతమైన ప్రవర్తన మిమ్మల్ని అందరికీ ఇష్టులుగా మారుస్తాయి. కర్కాటక రాశివారికి మే 17, 18, 19 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 17వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు మీ పిల్లలతో సమయం గడపడానికి, వారి చదువు లేదా సృజనాత్మక పనుల గురించి శ్రద్ధ చూపించడానికి అనుకూలంగా ఉంటుంది. వారి ఆనందం కోసం కొంత సమయం కేటాయిస్తారు. అయితే మీ ప్రవర్తనలో కొంచెం తొందరపాటు లేదా కోపం కనిపించే అవకాశముంది. దీనివల్ల ఇంట్లో చిన్నపాటి మాటపట్టింపులు రావచ్చు. మీ అన్నయ్యలు లేదా అక్కాచెల్లెళ్ల నుండి కొన్ని శుభవార్తలు లేదా సహాయం అందే అవకాశముంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆనందం పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరంలో వేడి పెరగడం, తలనొప్పి లేదా చిన్నపాటి గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ శక్తి సామర్థ్యాలు బాగుంటాయి కాని వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. రోజు చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా ఆందోళనలు రావచ్చు. ఖర్చుల విషయంలో కూడా కొంత నియంత్రణ అవసరం. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ పనిలో మంచి లాభాలు, గుర్తింపు లభించే అవకాశముంది. మీపై అధికారుల నుండి లేదా మీ సామాజిక పరిచయాల నుండి మద్దతు లభిస్తుంది. సృజనాత్మకమైన పనులలో నిమగ్నమైన వారికి ఇది చాలా మంచి రోజు. అయితే మీ ప్రవర్తనలో దూకుడు తగ్గించుకోవడం మంచిది. లేకపోతే సహోద్యోగులతో అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి మీ ధైర్యం, చొరవ ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు ఆదాయం బాగుంటుంది. మీరు చేసిన పనులకు తగిన ప్రతిఫలం అందుతుంది. స్నేహితుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి. పిల్లల కోసం లేదా వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం మంచిది. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులకు ఈ రోజు మీ వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు వస్తాయి. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు వెళతారు. మీ భాగస్వాములతో లేదా ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే మీ వ్యక్తిగత ప్రవర్తన వల్ల కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవాలి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి గురువుల నుండి, పెద్దల నుండి సహాయం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మీ ధైర్యం, పట్టుదల ఉపయోగపడతాయి. అయితే అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా చదువుపైనే మనసు లగ్నం చేయండి.
వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యక్తిగత కోపం లేదా తొందరపాటు వల్ల మీ భాగస్వామిని నొప్పించకుండా చూసుకోండి. ఒకరికొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం. కొన్నిసార్లు తెలియని ఖర్చులు లేదా ప్రయాణాల వల్ల కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం ఆనందంగా సాగుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి, కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమలో అభిరుచి, ఉత్సాహం కనిపిస్తాయి. అయితే మీ మాటల్లో, చేతల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది, లేకపోతే చిన్న అపార్థాలు రావచ్చు. కర్కాటక రాశివారికి మే 18వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు ఇంటి పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి లేదా వారికి సేవ చేయడం గురించి ఆలోచిస్తారు. మీ ప్రవర్తనలో ఇంకా కొంచెం చిరాకు లేదా అసహనం కనిపించవచ్చు. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పెద్దల నుండి ఆశీస్సులు అందుతాయి. సామాజికంగా కూడా మీ పరపతి బాగుంటుంది. అన్నదమ్ముల నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ పనుల వల్ల అలసట, చిన్నపాటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ రోజువారీ పనులలో కొన్ని ఆటంకాలు లేదా సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. వాటిని అధిగమించడానికి మీరు మరింత కష్టపడాలి. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. అయినప్పటికీ మీ ప్రయత్నాల వల్ల లాభాలు పొందే అవకాశముంది. మీ మాటతీరులో సంయమనం పాటించడం చాలా అవసరం. ఆర్థికంగా ఈ రోజు ఆదాయం బాగానే ఉంటుంది. మీరు ఊహించిన డబ్బు చేతికి అందవచ్చు. కానీ ఆరోగ్యం కోసం లేదా రోజువారీ అవసరాల కోసం అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. పాత అప్పులు తీర్చడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. పొదుపు చేయడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో రోజువారీ కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగులతో లేదా సేవకు సంబంధించిన విషయాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. పోటీదారుల నుండి కూడా కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయినప్పటికీ మీ సామాజిక పరిచయాల ద్వారా, పెద్దల సహాయంతో లాభాలు పొందే అవకాశముంది. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత కోసం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కొన్ని ఆటంకాలు లేదా అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత శ్రద్ధ పెట్టాలి. గురువుల సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్యం కూడా చదువుపై ప్రభావం చూపకుండా చూసుకోండి. వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది లేదా వారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు. మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒకరికొకరు సేవ చేసుకోవడం లేదా ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. దూర ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ సంబంధంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు రాకుండా చూసుకోండి. మీ భాగస్వామికి మద్దతుగా నిలవండి. ఓపికగా ఉండటం మంచిది. కర్కాటక రాశివారికి మే 19వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో రోజు మొదటి భాగంలో ఇంటి పనులు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవాలి. రోజు గడిచే కొద్దీ మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంబంధాలు కూడా ముఖ్యం అవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మొదటి భాగంలో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రోజు గడిచే కొద్దీ మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. కాని మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి రావచ్చు. మీ శరీరంలో వేడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు రోజు మొదటి భాగంలో రోజువారీ పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మధ్యాహ్నం తర్వాత మీ బృందంతో కలిసి పనిచేయడం, ఖాతాదారులతో మాట్లాడటం లేదా బహిరంగ సంబంధాలపై దృష్టి సారిస్తారు. మీపై అధికారుల నుండి, స్నేహితుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు ఆదాయం బాగానే ఉంటుంది. ఊహించిన డబ్బు చేతికి అందవచ్చు. అయితే రోజు మొదటి భాగంలో ఆరోగ్యం కోసం లేదా పాత అప్పులు తీర్చడానికి కొంత డబ్బు ఖర్చు కావచ్చు. మధ్యాహ్నం తర్వాత మీ జీవిత భాగస్వామి కోసం లేదా వ్యాపార భాగస్వామ్యాల కోసం ఖర్చులు పెరిగే అవకాశముంది. విదేశీ వ్యవహారాలు లేదా అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు రోజు మొదటి భాగంలో వ్యాపార నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మధ్యాహ్నం తర్వాత కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి, ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించడానికి, మీ వ్యాపారాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం. మీ సామాజిక పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి.
విద్యార్థులకు రోజు మొదటి భాగంలో చదువుపై ఏకాగ్రత కోసం కొంచెం ఎక్కువ కష్టపడాలి. కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించాలి. మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా చర్చలు చేయడం వల్ల ప్రయోజనముంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి గురువుల నుండి, పెద్దల నుండి సహాయం లభిస్తుంది. వివాహితులకు రోజు మొదటి భాగంలో మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం ముఖ్యం. రోజు గడిచే కొద్దీ మీ సంబంధం మెరుగుపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. కలిసి ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ప్రేమికులకు రోజు మొదటి భాగంలో మీ ప్రేమ సంబంధంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు రాకుండా చూసుకోండి. మధ్యాహ్నం తర్వాత మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి లేదా ఒకరికొకరు వాగ్దానాలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. కర్కాటక రాశివారు సహజంగానే సున్నిత మనస్కులు, ప్రేమతత్వం కలిగినవారు. మీ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడం మీకు చాలా ముఖ్యం. ప్రతి సోమవారం శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం, ఓం సోమ సోమాయ నమః అనే చంద్రుని మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి. మీ తల్లిని, తల్లిలాంటి పెద్దవారిని గౌరవించడం, వారికి సేవ చేయడం వల్ల చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. వీలైతే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు, పంచదార వంటివి అవసరమైన వారికి దానం చేయడం కూడా మేలు చేస్తుంది. మీరు మానసికంగా దృఢంగా ఉండటానికి, చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కొన్ని సాధారణ పరిహారాలు పాటించవచ్చు. పేదవారికి, ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు మీ శక్తి కొలది సహాయం చేయండి. పక్షులకు, జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఆహారం, నీరు అందించడం చాలా పుణ్యకార్యం. ఇది గ్రహాల అనుకూలతను పెంచుతుంది. మీ ఇంటి పరిసరాల్లో లేదా మీకు వీలైన చోట మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల కూడా ప్రకృతితో మీకు అనుబంధం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీటి వనరులను అపరిశుభ్రం చేయకుండా చూసుకోవడం, వాటిని కాపాడటం కూడా చంద్రుడికి ఇష్టమైన పని. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులను అలవర్చుకోవచ్చు. ప్రతిరోజూ మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని ప్రార్థించడం మర్చిపోకండి. వీలైతే గణపతిని పూజించడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ధ్యానం చేయడం, మంచి సంగీతం వినడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో కాసేపు గడపడం వల్ల మీ మనస్సు తేలికపడుతుంది. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి. మంచి ఆలోచనలు చేయడం, మంచి మాటలు మాట్లాడటం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు దూరమవుతాయి. జ్యోతిష్యుడిని సంప్రదించి అవసరమైతే మంచి ముత్యం ధరించడం కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.